నేను ఎం శ్రీహరి నాయుడు గారు. ఇప్పుడు షిఫ్ట్ 1 24 లెవెల్ ఏ విధంగా ఉంది? లెవెల్ యావరేజ్ గా ఉంది. జీకేకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? అంటే స్టేట్ సీఎం స్టేట్ సీఎం? అస్సాం స్టేట్ సీఎం అడిగాడు. అస్సాం స్టేట్ సీఎం నేమ్ అడిగాడా? నేమ్ అడిగాడు. ఓకే. నెక్స్ట్ ఆర్మీ చీఫ్ అని ఎవరు అడిగారు? ఆర్మీ చీఫ్. ఇంకా మీరు మొత్తం 15 కదా జీకేకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 10 అటెంప్ట్ చేశాను. 10. అలాగే జనరల్ సైన్స్ 10 అటెంప్ట్ చేశాను. 10 అటెంప్ట్ చేశారు. అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు? అందులో రెసిస్టెన్స్, ఓమ్స్ ఆ టైప్ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఓమ్స్ ఇచ్చి అది ఫార్ములాస్ అడిగాడు. మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది. స్క్వేర్ రూట్స్, కోడింగ్, డీకోడింగ్ ఏమైనా అడిగాడు? కోడింగ్ రీజనింగ్ అడిగాడు. ఓకే. లాజికల్ రీజనింగ్ ఏం అడిగాడు? లాజికల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చాడు. మొత్తం మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? మొత్తం 40 క్వశ్చన్స్. 40 క్వశ్చన్స్ అంటే 80 మార్క్స్. రేస్ లో ఉంటారు ఈసారి? ఉండొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్ అన్న. మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ వస్తుంది. తమ్ముడు ఎగ్జామ్ రాసి వస్తున్నారా? పేపర్ లెవెల్ ఎలా ఉంది? ఎలా ఉంటున్నా? లిబరల్ గా ఉందా? ఈ జనరల్ స్టడీస్ నుంచి జీకే నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? మీకు ఐడియా ఉందా? సైన్స్ ఏమి అడిగాడు? సైన్స్ ఇది మొక్కల నుంచి. ఇంకా మ్యాథ్స్ పరంగా లాజికల్ చాలా బాగుంది. అసలు పేపర్ అనేది లెవెల్ అనేది ఎలా ఉంది? అసలు మధ్యస్థంగా ఉందా, టఫ్ గా ఉందా, ఎలా ఉంది? పర్వాలేదు, యావరేజ్ గా ఉంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, విజయ్ ఫేమస్ అన్న. ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది అన్న ఎగ్జామ్? ఎలా ఉంది చెప్పండి. పర్లేదు. ఎలా ఉంది? యావరేజ్ గా ఉందా? లెవెల్ ఎలా ఉంది? యావరేజ్ గా ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 38 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. పక్కాగా రేస్ లో ఉంటారు ఈసారి. జనరల్ జీకే నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? జీకే నుంచి ఏ టైప్ చేశాడు? జీకేలోనంటే వివేక్ రామ్మోహన్ చంద్ర గురించి అడిగాడు. అంటే నావియా, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అనేసి. ఓకే. అతని పేరు వివేక్ చంద్ర. దేనికి సంబంధించిన వాడు? 3 డిపార్ట్మెంట్ లో చీఫ్. ఓకే. ఇంకా 9 స్క్వేర్. ఇంకా 9 డివిజిబుల్ డివైడ్. ఓకే. ఇంకా మళ్ళా అరుణ్ యావరేజ్ హైట్ 160, 150 అడిగి యావరేజ్ హైట్ అడిగాడు. ఓకే. యావరేజ్ అడిగాడు. ఓకే. సైన్స్ సంబంధించి సైన్స్ లాజికల్ రీజనింగ్ లో సిరీస్ ఇచ్చారు. అందులో ఎక్స్, వై, జెడ్ సంథింగ్ లెటర్స్ ఇచ్చారు. జెడ్ లైన్ ఉన్నాయి అడిగారు. ఓకే. ఆల్ ది బెస్ట్ అన్న. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ ఫేమస్ ఎగ్జామ్ ఎలా ఉందా? చాలా బాగా ఉంది. యావరేజ్ గా ఉందా? 50 కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50 అటెంప్ట్ చేశారు. 50 పక్కాగా? ఒకటి కూడా పోదు మైనస్? ఎన్ని పోవచ్చు? ఒక 5-4 పోవచ్చు. 5-4 అంటే 2.5 మార్క్స్ పోతాయి ఓవరాల్ గా. అయితే మీరు పక్కగా రేస్ లో ఉంటారు. అయితే మీరు బాగా చదివినట్టుగా. అయితే జనరల్ జీకే గురించి ఒక 3-4 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టచ్ చేశారు? వరల్డ్ కప్ నుంచి ఇచ్చారు. క్రికెట్ నుంచి. వరల్డ్ కప్ క్రికెట్ ఎలా? ఐసీసీ మన 2024 ఛాంపియన్షిప్ ఏది విన్ అయింది? 2024 ఐసీసీ వరల్డ్ కప్ ఎవరు ఛాంపియన్ అయ్యారు? నెక్స్ట్ మీరేం పెట్టారు ఆప్షన్ నేనైతే చైనా పెట్టారా? ఇంకా రాంగ్ అనుకుంటున్నా. ఓకే. ఇంకో క్వశ్చన్ ఆర్టికల్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. స్పోర్ట్స్ సంబంధించి అడిగాడు. ఇంకా పండుగల గురించి ఏమైనా అడిగారా? పండుగలు, ఫెస్టివల్స్ గురించి అడిగాడు. ఓకే. నెక్స్ట్ అవార్డ్స్ జనరల్ సైన్స్ సంబంధించి అడిగారు సార్. గుర్తులేదు. ఓకే. ఆల్ ది బెస్ట్. విజయ్ ఫేమస్ టీవీ మా యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏదో ఎలా ఉంది ఎగ్జామ్ బాగా రాస్తారా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 48. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? సైన్స్ అంత బాగానే రాశారా? ఓకే. ఆల్ ది బెస్ట్. దేవుడి చేతిలో పాస్ అయిపోతారా? 35 కంపల్సరీ వస్తుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు? జనరల్ ఈ షిఫ్ట్ అందరూ పాస్ అయిపోతారు. జనరల్ నాలెడ్జ్ 2 క్వశ్చన్స్ చెప్పగలరా? 2 క్వశ్చన్లా చెప్పలేం కానీ ఎట్టేస్తారా మీరు? ఆల్ ది బెస్ట్. రీజనింగ్ అయితే ఎక్సలెంట్ అని. రీజనింగ్ ఓకే. ఆల్ ది బెస్ట్. పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంది నాన్న? ఎలా ఉంది పేపర్ లెవెల్? ఎలా ఉంది పేపర్? సూపర్ అన్న. మ్యాథ్స్ 20కి 20 పక్క. 20కి 20 పక్క. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? 44. జనరల్ స్టడీస్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? జీకే నుంచి పర్లేదు బాగానే ఇచ్చాడు. అంత 2 క్వశ్చన్స్ చెప్పగలరా?
క్వశ్చన్స్ అంటే అస్సాంలో ఒక దిగిపోయే రిఫైనరీ ఆయిల్ ఉంది, దాని గురించి ఒకటి ఇచ్చాడు. అస్సాంలో ఒక ఆయిల్ వెల్ ఉంది, ఆయిల్ వెల్, దాని గురించి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్టికల్ 51 ఒకటి ఇచ్చాడు. ఆర్టికల్ 51A 51A అదొకటి ఇచ్చాడు. పర్లేదు. ఇంకా సైన్స్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి ఏమి అడిగారు చిన్న? జనరల్ సైన్స్ కొంచెం టఫ్ వచ్చింది. జనరల్ సైన్స్ జీకే జనరల్ సైన్స్ టఫ్ వచ్చింది. మ్యాథ్స్ అర్థమైతే చాలా ఈజీ. జీకే సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? అదే 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేశారు? 2023 వరల్డ్ కప్ అయింది కదా, ఎవరు హోస్ట్ చేశారా? ఇండియా. పెట్టారు. ఇండియా. ఇంకోటి ఏదో ఐసీసీ అడిగినట్టు ఉంది. అదొకటి ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్. 2 అడిగారు స్పోర్ట్స్ నుంచి. ఆ స్పోర్ట్స్ నుంచి ఒకటి అడిగారు. ఓకే. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరు 2023లో డిసెంబర్ లో ఎలక్ట్ అయ్యారట, ఎవరని అడిగారు. ఇంకా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మీరేం పెట్టారు? వివేక్ రామ్ చౌదరి. ఓకే. ఇంకా అంతే అండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఒక 35. ఈసారి రేస్ లో ఉంటారా? ఈసారి ఆల్ ది బెస్ట్ అందరికి. ఇదిగోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ ఎలా ఉంది చిన్న? సూపర్ ఉంది. మ్యాథ్స్ కొంచెం నొక్కాడు. మ్యాథ్స్ లో ఎలా ఎందుకు నొక్కాడు అనిపిస్తుంది? ఏ క్వశ్చన్స్ అడిగాడు? స్క్వేర్ రూట్స్ ఏమైనా పార్టీ అడిగాడా? ఎగ్జామ్ ఎలా ఉంది? సూపర్. ఓకే. హోప్స్ ఉన్నాయి. మొత్తం 50కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? చెప్పరా? 30. జనరల్ నాలెడ్జ్ గురించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పారా? పెట్టారా? కొంచెం ఓకే. ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఎగ్జామ్ రాసేస్తున్నారా? నా ఎగ్జామ్ రాసేస్తున్నా. ఎలా ఉంది చెప్పండి అన్న. ఎగ్జామ్ రాసేస్తున్నారా? ఎలా ఉంది అన్న? బుర్ర పాడైపోయిందా? సూపర్. ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది అన్న ఎగ్జామ్? జనరల్ నాలెడ్జ్ లెవెల్ ఎలా ఉంది? టఫ్ గా ఉందా, యావరేజ్ ఉందా? యావరేజ్ గా ఉంది. మినిమం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు మీరు? 42 మైనస్ ఏం లేవా? పక్కాగా 42. అంటే మీరు పక్కాగా 42 అటెంప్ట్ చేశారు. జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా మీరు? జీకే నుంచి, సైన్స్ నుంచి కానీ. ఇదే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ రాసి వచ్చారు కదా, ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది చెప్పండి, పర్లేదు చిన్న. చాలా మంది చెప్తారు. బాగుందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? చేసాం. జిఎస్జికి నాన్న అసలు ప్రాక్టీస్ చేయలేదు, అన్ని చేసాం. ఆటోమేటిక్ ఇంకా మ్యాథ్స్ అన్ని చేసాం. జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? లేదన్నయ్య. జీకే. సైన్స్ నుంచి ఏ లేదా? ఒక ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ ఫేమస్ టీవీ అండ్ ఎగ్జామ్ ఎలా ఉంది? జనరల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 43 అటెంప్ట్ చేశారా? జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? 2023 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? 2023 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఇండియాలోనా? ఇండియాలోనే. ఇంకోటి ఆర్టికల్ 51A ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ పోలీస్ ఆర్టికల్ 51A అడిగాడా? ఓకే. ఇంకా ఇంకేమైనా అడిగాడా? అథమెటిక్ రీజనింగ్ చాలా డెడ్ ఈజీ. అంటే స్క్వేర్ రూట్స్ ఏ టైప్? స్క్వేర్ ఒకటి ఇచ్చాడు. 9 స్క్వేర్ ఇచ్చారు. మరి ఇది లాజికల్ రీజనింగ్ సంబంధించి ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒకటి, ఇంకా 2 ఇచ్చాడు. సైన్స్ సంబంధించి సైన్స్ టఫ్ గా నొక్కాడా? టఫ్ సైన్స్ ఒకటే టఫ్ చేశాడు ఇందులోనే. మిగతా ఓవరాల్ గా యావరేజ్ గా ఉంది పేపర్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ ఫేమస్ టీవీలో. హాయ్, చూశారు కదండి. 24th ఏప్రిల్ షిఫ్ట్ 1కి సంబంధించి పేపర్ ఏ విధంగా ఉన్నదనేది మనం అభ్యర్థుల మాటల్లో తీసుకోవడం జరిగింది. పేపర్ అయితే యావరేజ్ గా ఉంది, అంటే మధ్యస్థంగా ఉంది, పర్వాలేదు. ఒక సైన్స్ కి సంబంధించి కొంచెం టఫ్ ఇచ్చారు తప్ప ఓవరాల్ గా మ్యాథ్స్ చూసుకున్నా, జీకే చూసుకున్నా, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ తీసుకున్నా మనం చాలా క్వశ్చన్స్ వరకు 95% వరకు పెట్టగలం. పేపర్ అనేది కొంచెం యావరేజ్ గా ఉంది, మధ్యస్థంగా ఉంది. మీరందరూ గమనించగలరు. ఈ వీడియో చూసి తర్వాత వచ్చేవారు కూడా ముందుగా జాగ్రత్త పడతారని. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా ప్రయత్నాన్ని మీరు తప్పకుండా ఆదరిస్తారని విన్నవించుకుంటున్నా. విజయ్ ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.